వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ పెన్షన్ల కోసం ప్రత్యేక పథకం సూపర్ గుడ్ న్యూస్. కుటుంబ భద్రతా నిధి పథకం వివరాలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల కుటుంబ భద్రతా నిధి పెన్షనర్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల కోసం జిఓఎంఎస్ నంబర్ 762 ఆర్థిక శాఖ 31/12/1996 ప్రకారము ప్రభుత్వం కుటుంబ భద్రతా నిధి పథకాన్ని అమలు చేసింది. ఇది పెన్షనర్స్ కు ఆప్షనల్ మరియు సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ గా ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్ ప్రకారము పెన్షన్ కుటుంబ సభ్యులకు అంటే జీవిత భాగస్వామి లేక చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం చెల్లించడానికి ఈ ప్రత్యేక నిధిని జనవరి 1, 1997 నుంచి పెన్షన్ల కొరకు ఏర్పాటు చేశారు. జిఓఎంఎస్ నంబర్ 315 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ జూన్ 12, 1997 ప్రకారము ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షన్లకు కూడా ఈ పథకం విస్తరించబడింది. ఇన్ కేస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది పెన్షనర్ ఆఫ్టర్ మేకింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ 1 year ద అమౌంట్ ఆఫ్ 50,000 rupees will be paid to the spouse if alive, and if the spouse is not alive, to the nominee of the pensioner if a nomination is made. If no nomination is made, payment will be made to the legal heirs of the pensioner అని చట్టంలో పొందుపరచబడటం జరిగింది. అంటే ఇక్కడ 1 సంవత్సరం పాటు కనుక ఈ యొక్క కాంట్రిబ్యూషన్ కనుక పెన్షన్ చేసినట్లయితే 50,000 రూపాయల అమౌంట్ అనేటువంటిది స్పౌజ్కు, ఒకవేళ స్పౌజ్ బతికి ఉంటే స్పౌజ్కు చెల్లించబడుతుంది. ఒకవేళ కనుక స్పౌజ్ కనుక నాట్ ఎలైవ్, స్పౌజ్ కూడా చనిపోయి ఉన్నట్లయితే నామినీ ఆఫ్ ది పెన్షనర్కి ఇవ్వబడుతుంది. ఒకవేళ నామినీ కూడా లేకపోయినట్లయితే చట్టపరమైనటువంటి వారసులకు ఆ యొక్క అమౌంట్ అనేటువంటిది ఇవ్వబడుతుందని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. దీనికోసం పింఛన్దారు ఈ స్కీమ్కు ఆప్షన్ ఇవ్వాలి. ఆపై 1 సంవత్సర కాలం విధిగా చందా చెల్లించినచో ఈ పథకం లబ్ధికి అర్హులవుతారు. పెన్షన్లు తమ సబ్స్క్రిప్షన్ మరణించిన తేదీ వరకు నెలవారీ చందా చెల్లించాలి. పెన్షన్ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత ఏక మొత్తంగా 25,000 రూపాయలని పొందుతారు. జీవిత భాగస్వామి జీవించి ఉంటే పెన్షనర్ నామినేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. జీవిత భాగస్వామి జీవించి లేకుంటే పెన్షన్ ఖచ్చితంగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అట్టి నామినేషన్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లో నమోదు చేయబడుతుంది. అటువంటి చెల్లింపుకు ముందు నామినీ మరణిస్తే చట్టపరమైన వారసుడు ఆ మొత్తాన్ని పొందడానికి అర్హులు. పెన్షన్ పే అధికారి లేక ట్రెజరీ ఆఫీసర్ లేక సబ్ ట్రెజరీ అధికారి ఏక మొత్తాన్ని మంజూరు చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. పెన్షన్లు ఈ స్కీమ్ను ఎంచుకోకపోతే పదవీ విరమణ తేదీ నుంచి 15 రోజుల్లోపు వారు ఈ పథకంలో చేరడానికి ఇష్టపడరు అని లిఖితపూర్వకంగా ఇవ్వాలి. స్కీమ్కు సబ్స్క్రైబ్ చేయడానికి ఎంపికను ఉపయోగించినటువంటి తరువాత పెన్షన్ కూడా ఈ స్కీమ్ వద్దనుకుంటే పెన్షన్ డిస్బర్సింగ్ ఆఫీసర్ను సంప్రదించడం ద్వారా పథకం నుండి ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం అమలులో టైం టు టైం నిర్ధారించబడ్డ మంత్లీ సబ్స్క్రిప్షన్ వివరాలు చూసినట్లయితే జిఓఎంఎస్ నెంబర్ 317 ప్రకారము మంత్లీ కంతు 20 రూపీస్ పర్ మంత్, నెలకి 20 రూపాయలుగా అయితే నిర్ణయించడం జరిగింది. ఆ తదుపరి ఈ కింది విధంగా ఆ సబ్స్క్రిప్షన్ రేట్ని అయితే పెంచడం జరిగింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పెన్షన్ నుండి 1/1/1997 నుంచి మార్చి 31, 1999 వరకు అయితే నెలకి 20 రూపీస్ అయితే సబ్స్క్రిప్షన్ చేసేవారు. ఆ తర్వాత ఏప్రిల్ 1, 1999 నుంచి మే 31, 2000 వరకు నెలకు 40 రూపాయలని, జూన్ 1 నుంచి 50 రూపాయలని, అదేవిధంగా 2001 నవంబర్ 1 నుంచి అయితే 70 రూపాయల నెలకి, ఆ తర్వాత 2014 జూన్ 7 నుంచి 80 రూపీస్ పర్ మంత్, తర్వాత 2021 జనవరి 1 నుంచి అయితే 150 రూపాయల నెలకైతే పెన్షన్ కుటుంబ భద్రతా నిధికి చెల్లించినట్లయితే ఈ కింది విధంగా సూచించిన విధంగా ఆర్థిక సహాయం కూడా పెంచడం జరిగింది. అది కూడా 1/1/1997 నుంచి 25,000 రూపాయలు ఒక లార్జ్ అమౌంట్గా, అదేవిధంగా 2012 జూన్ 1 నుంచి 35,000 రూపాయలని, తర్వాత 2013 జూన్ 7 నుంచి 50,000 రూపాయలని ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పెన్షన్ యొక్క వారసులకైతే చెల్లిస్తూ ఉన్నారు. పెన్షన్ మరణించిన తర్వాత పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి లేక లీగల్ వారసుడు కుటుంబ భద్రతా నిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారికి దరఖాస్తు చేయాలి.
ట్రెజరీ అధికారి లేక సహాయ ట్రెజరీ అధికారులు మరణ ధృవీకరణ పత్రం, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కాపీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పెన్షనర్ దాఖలు చేసిన నామినేషన్ మొదలైన పత్రాల ఆధారంగా చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం మంజూరు ఉత్తర్వులు జారీ చేసే హక్కు చెక్కు రూపంలో చెల్లిస్తారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,60,702 మంది పెన్షన్ లబ్ధిదారులు లబ్ధి పొందారు. ప్రభుత్వం దీనికోసం 473,18,15,000 రూపాయలు అయితే వెచ్చించింది. తమిళనాడులో ఈ పథకం పెన్షన్ల ఆదరణ పొందడంతో కేరళ ప్రభుత్వం కూడా తమ పెన్షన్లకు ఈ పథకం ఆమోదం చేయాలని నిర్ణయించింది. అందుకోసం తమిళనాడు ఏజీని సంప్రదించగా వారు భారతదేశంలోని అందరూ ఏజీ అధికారులకు ప్రభుత్వాలకు ఈ పథకం వివరాలు సంబంధిత జీవోలతో సహా పంపడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు మన ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఇది కనుక అమలైతే పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.